నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ స్టేట్ జనరల్ సెక్రటరీ ముల్లంగి వెంకటరమణ గారు ఉన్నారు. నమస్కారం అన్న. నమస్తే. నమస్తే అమ్మా. బాబు బాగున్నావా? బాగున్నాను సార్. అయితే ప్రజాగలం సభ జరగడం జరిగింది. దానికి ప్రధానమంత్రి మోడీ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు హాజరవ్వడం జరిగింది. సభ గ్రాండ్గా జరిగింది, సక్సెస్ అయ్యింది, అంతా బాగానే జరిగింది. మరి ఈ ప్రజాగలం సభ మీద మీ అభిప్రాయం ఏంటో, ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారో తెలుసుకోవాలనుంది. నమస్కారం ప్రజలారా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నమస్కారం. అందరూ బాగున్నారా? వెరీ గుడ్. మనమందరము రాజకీయ మూల్లోకి వచ్చేసాం. నిన్న ప్రజాగలం సభ జరిగిందంటున్నాడు మన సోదరుడు. ఎస్, జరిగింది. అందరూ చూశారు. ఆ ప్రజాగలం సభలో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఎన్టీ రామారావు కుటుంబం. రామారావు చనిపోయినా కూడా బతికే ఉన్నాడు. కారణం ఏమంటే రామారావు కుమారుడు బాలకృష్ణ గారు స్టేజ్ పైన ఉన్నాడు. రామారావు గారి కుమార్తె పురంధేశ్వరి స్టేజ్ పైన ఉన్నారు. రామారావు గారు అల్లుడు చంద్రబాబు నాయుడు స్టేజ్ పైన ఉన్నాడు. ఇటువంటి విషయం ఎక్కడన్నా అరుదు, ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో జరిగిందా? వివిధ పార్టీలో ఉన్నటువంటి ఒకే కుటుంబ సభ్యులు జాతీయ పార్టీలో ఉన్నారు. జాతీయ పార్టీలో పురంధేశ్వరి ఉంది, ప్రాంతీయ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. రామారావు గారు కుమారుడు బాలకృష్ణ గారు రామారావు స్థాపించిన పార్టీలో ఉన్నారు. ఒక అన్యోన్యత, ఒక ఆ మంచి అభిప్రాయం ప్రజలు చూడాలంటే చూడముచ్చటగా ఉన్నటువంటి సమాచారం. అవునా అంటావా, కాదంటావా? చూడముచ్చటగా అయితే ఉంది ప్రజాగలం సభ. అదే మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ఉన్నారు. అతని కుటుంబంలో నిన్న వాళ్ళ కుమార్తె ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పట్టుబడి ఢిల్లీకి తీసుకుపోయినారు ఈడీ వాళ్ళు. వెంటనే తన అన్న అయినటువంటి కేటీఆర్ హుటాహుటిన ఢిల్లీకి పోయి వాళ్ళకు లాయర్లకు దానికి కావాల్సిన చట్టానికి బెయిల్కి కావాల్సినట్టు వ్యవహారాలన్నీ చూస్తూ వాదించాడు. ఇక్కడనే ఎక్కడ కేటీఆర్ పోయి మన కవిత గారు ఇంట్లో ఈడీ అధికారులు ఢిల్లీ నుండి వస్తే వాళ్ళతో చట్టం గురించి మాట్లాడినాడు, ఆ కేసు గురించి మాట్లాడినాడు. చెల్లి మీద అన్నకు, అన్న మీద చెల్లికి కుటుంబంలో ఉన్నట్టు అన్యోన్యత చూసావా? ఈ విధంగా ఉంది. అదే మిస్టర్ జగన్, కేటీఆర్ మాటలు విన్నావు నువ్వు. అతను తాగేసి ముఖ్యమంత్రిగా తందనాడుకుంటూ ఫామ్ హౌస్లో కూర్చొని అతను చేసే రాజకీయం, అతని సూచనలు అనుసరించి నువ్వు ఈ రాజకీయం చేసావు. నువ్వు ఇల్లు కదలలేదు, అతను ఇల్లు కదలలేదు. అతని ఇల్లు కదలకుండా కేటీఆర్ ఎంతోమందిని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారిని లోపలే ఇచ్చాడు. తన కుమార్తెకు నిశ్చితార్థానికి పెళ్లికి లేకుండా చేసినాడు ఆ కేటీఆర్. ఆ తాగుబోతానికి నువ్వు జత అయినావు. నువ్వు తాడేపల్లిలో కూర్చొని మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప ఎన్నికలైతేనేమి, స్థానిక ఎన్నికలైతేనేమి అన్నీ ఇంట్లో కూర్చొని పోలీసులతో రాజకీయం చేశాడు. ఆ ఆలోచన నీకొచ్చుండేది కేటీఆర్ ద్వారా. కేటీఆర్ ఎక్కడున్నాడు ఇప్పుడు? నోరు తెరిచేదానికి లేదు, నడుము సడిగిరిపోయి ఇంట్లో ఉన్నాడు. అక్కడికి పోయాడు మన మాజీ ముఖ్యమంత్రి వర్లు అతన్ని పరామర్శించేదానికి. అది ఒక విజ్ఞత కలిగింది. అదే నువ్వు కేటీఆర్ని ఉపయోగించుకున్నావు ఎన్నికల్లో 2019లో. కనీసం పడిపోతే నెల రోజులు కూడా నువ్వు ఇంటికి పోయేంత వరకు కూడా పోలా. మళ్ళీ పోయినావు నిదానంగా, సావు కగురు చల్లగా చెప్పినట్టు నువ్వు పోయి అన్నా ఎట్లుండవు, నీ బతికిట్టు అయిపోయా నాదేంద్రా బాయ్, నీది కూడా అదేరా బతుకు అయిపోయేది, జరిగేది అంతేరా అని అనుకున్నావు. ఒకరొకరు ముచ్చట్లు పడుకున్నారు. వాటికి అయిపోయింది మీ బతుకు. తర్వాత చెప్పాలంటే కేటీఆర్ పరిపాలనలో ఈ రాష్ట్రంలో నీ విధంగా కేసులు పెట్టిన చరిత్ర కాదు. కేటీఆర్ ఈ విధంగా పెట్టాడు కేసులు. నిరంతరము కేసులతోనే కేటీఆర్ పెట్టలా. నువ్వు నిద్రలేసిన వెంటనే ఎవరి మీద కేసు పెడతాం, ఎవరిని భూములు ఆక్రమిద్దాం, ఎవరిని ఇండ్లు కొడదాం, ఎవరంటే కాలేజీలు కొడదాం, ఏవంటే ఆస్తులు కొడదామా, భూములు కొడదామా, మనసులు చంపుదామా, ఈ కాన్సెప్ట్తో బతికినాడు ఈ సైకో జగన్. ఆ విధమైనటువంటి మోడీ గారు నిన్న వార్నింగ్ ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో అతనితో ఈ రాష్ట్రాన్ని కుదవబెట్టేసినాడు మోడీ గారికి. నిన్న మోడీ గారు కూడా బహిరంగంగా చెప్పలేకుండా పోతున్నాడు. అయితే ఒక్క విషయము, కొడాలి నాని కూడా ఒక్క విషయం అన్నాడు. రాష్ట్రంలో ఉన్న ఆస్తులు కాకపోతే నీ అమ్మ మొగులు సొమ్ములు ఏమన్నా తాకట్టు పెట్టాలన్న చందంగా మాట్లాడారు. ఆయన భాషలో చెప్పాలంటే ఈ విధంగా మాట్లాడారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? ఒరే సైకో నా కొడక,
రే వీడు చెప్తాడు గుట్కాగాడు, ఆస్తులు భాగం పెట్టి ఆస్తులు కుదవ పెట్టేదానికి నువ్వు ఒకడేనారా? మీ అమ్మ మొగుడు సొత్తారా? నువ్వు ఒకడే పెడతావా? విజయవాడలో ఏ సెంటర్లో అంటికాయలు అమ్మేవాడు, పండ్లు అమ్మేవాడు, పూలు అమ్మేవాళ్ళు కూడా తాకట్టు పెడతారా? వాళ్ళు అప్పు తెచ్చి వ్యాపారం చేసి అప్పు కడతా ఉండరా? మీ మొగానికి లక్షల కోట్ల అప్పు తెచ్చి తాకట్టు ప్రభుత్వ భూములు ఏందిరా మీరు కుదవ పెట్టేది? మీ ఆస్తులు పెట్టండి రా కుదవ. ప్రభుత్వ భూములు కుదవ పెట్టేదానికి మగవాళ్ళు మీరేనారా ఈ రాష్ట్రంలో? నువ్వు అన్నావాడు గుట్లే ఆడుతాడు సైకోగాడు, పెద్ద సైకోగాడు, చిన్న సైకోగాడు. వాడు అంటాడు ఏమని, ఆస్తులు బయటగా ఎవరు పెడతారు? ప్రభుత్వం అప్పు ఇచ్చేవాడు ఆస్తులు పెట్టరా అంటాడు. ఒరే గుట్లే, ఒరే సైకో నా కొడక, నువ్వేందిరా చెప్పేది? ఆస్తులు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఈ విధంగా ఆస్తులు పెట్టాడరా? వీళ్ళ నాయన ఉన్నాడు రాజశేఖర రెడ్డి, ఏదన్నా ప్రభుత్వ భూములు ఆస్తులు పెట్టాడారా? ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి రాజ్యాన్ని పరిపాలించారా? ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులన్నీ కుదవ పెట్టారా? ఈ పొద్దు మీ జగన్మోహన్ రెడ్డి జైలుకి పోతుండేది. ఇప్పుడు ఈసారి ఎన్నికలు అయిపోతానంటే ఎవరు జైలుకి పోతే తెలుస్తుందిరా. ఒరే సైకో నా కొడక, నువ్వు ఈ రాష్ట్రంలో భూములు కుదవ పెట్టేదానికి నువ్వు ఒకటి కాదురా ఉండేది. కొన్ని వందల వేల కోట్లు, లక్షల కోట్లు అప్పులు తెచ్చారా? నువ్వు అడుగుతున్నావురా రే సైకో, నాకు రాజశేఖర రెడ్డి మరణం కావాలని. ఒరే గుట్లే, నీకు ఇంకా అటువంటి మరణం వస్తుందో రాదురా. ఒక్కరోజుతోనే కూర మూటగట్టినట్టు నీకు పెట్టరా. నువ్వు మాట్లాడే మాటలకు రావణాసురుణ్ణి రాముడు చంపేటప్పుడు ఈ దేవాది దేవతలందరూ ఆ యుద్ధం చూసేదానికి కన్నులు ఆర్పకుండా చూస్తున్నారు. యుద్ధం చూస్తున్నారు. ఆ విధంగా మీ సావుని ఈ ప్రజలు కోరుకుంటున్నారా? అంటే సొంత చెల్లెలు కూడా కోరుకుంటున్నారంట. చెల్లెళ్ళు ఇద్దరు కోరుకుంటున్నారు మీరు ఎట్ట చేస్తారో అని. మీ సావుని రాష్ట్ర ప్రజలు, మీ కుటుంబ సభ్యులు, నీ స్నేహితులు, బంధువులు, ఈ రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు కూడా నీ సావును కోరుకుంటున్నారా? గుట్లే, ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేదానికి, అభివృద్ధి చెందేదానికి మీకు ఆశలు లేవు. అభివృద్ధి చేసేదానికి మగవాళ్ళు కదరా మీరు. ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేదానికేనారా మగవాళ్ళు? పెళ్లి చేసుకొని, పెళ్ళి ఎందుకురా చేసుకుంటావో? బిడ్డలు కనేదానికి. పెళ్లి చేసుకొని ఇంకోనికి ఇచ్చి వాడికి అంటాడు బిడ్డలు అంటావా? ఒరే గుట్ల నా కొడక, ఈ రాష్ట్రాన్ని పరిపాలించేదానికి నువ్వు ఏందిరా నువ్వు చెప్పేది? నీకు అర్హత లేని నా కొడుకు. నువ్వు 4వ తరగతి చదివినోడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాడు, 9వ తరగతి చదివి డిగ్రీ సర్టిఫికేట్లన్నీ పెట్టుకొని వాళ్ళ వెనకంటి చేసేవాళ్ళు మీరురా. ఒక్కడు ఈ మంత్రివర్గంలో నీతి నిజాయితీ కలిగినోడు ఒకడున్నాడా? ఒక సంస్కారం ఉందా? ఈ శాసనసభ కాదురా అది. చంద్రబాబు చెప్పాడు కౌరవ సభరా. మరైతే మీరు చెప్పినట్లు, ఇందాక మొదట్లో చెప్పినట్టు, చంద్రబాబు గారు, బాలకృష్ణ గారు, పురంధరేశ్వర్ గారు కుటుంబం అన్యోన్యంగా ఎక్కడ ఉన్నా వాళ్ళ కుటుంబం నేపథ్యం ఉంది, ఎటువంటి వాళ్ళలో భేద విభేదాలు లేవని చెప్పారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు వెన్నుపోటు గురించి పదే అది ఉన్నా లేకపోయినా అన్నట్లుగా చెప్తూ ఉంటారు, పదే అదే అంటూ ఉంటారు. మరి ఇక్కడ జరిగే పోట్ల గురించి మీరు ఏం చెప్తారు? ఏముందండి, ప్రజలు ఏ పోట్లు పొడుస్తావో అని వాళ్ళే చెప్తున్నారు. మాకు ప్రాణరక్షణ కావాలని అక్కడ ఉంటే వివేకానంద రెడ్డి కూతురు కూడా కోర్టుకి ఇచ్చారు, ఎస్పీ కంప్లైంట్ ఇచ్చారు. నీ పైన నమ్మకం లేదు, వేసేస్తావేమో అని. నిన్నేసేస్తారో నువ్వేసేస్తావో అర్థం కాకుండా పోతా ఉంది. నిన్ననే భగవంతుడు వార్నింగ్ ఇచ్చాడు నీకు హెలికాప్టర్లో, జాగ్రత్త సైకో జగన్ నీకు వార్నింగ్ ఇచ్చినాడు. ఎందుకు హెలికాప్టర్? అదే మీ నాయనకు సావుకు కారణమైండేది. అటువంటి హెలికాప్టర్ నీకు నిన్న ఏదో చీపురు అడ్డుపడిపోయి వచ్చి అతను అక్కడ ఉన్న పైలట్ యొక్క చాణక్యంతో బయటపడినాడు. ఒరే సైకో, నేను చెప్తున్నా, భగవంతుడు వార్నింగ్ ఇచ్చాడు, ఇది లాస్ట్ వార్నింగ్ నీకు. నువ్వు ఉంటావో పోతావో తెలీదు. వాళ్ళనిగా చంపాల్సింది. దేవుడు మిమ్మల్ని చంపితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. రావణాసురుడు, బకాసురుడు, దుర్యోధనుడు వీళ్ళందరూ చనిపోయి ఈ దేశం బాగుపడింది. మరి అయితే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగిల్, మరొక వైపు వీళ్ళంతా గుంపుగా వస్తున్నారు, సింహం సింగిల్గా వస్తుంది, నన్ను ఎవరు ఏం చేయలేరు, నా ఎంట్రుకు కూడా పీకలేరు అని చెప్పేసి గతంలో అనడం జరిగింది. మరి 2024లో దేనికైనా సిద్ధమనే ఒక నినాదంతో ముందుకు వస్తూ ఉన్నారు. అసలు ఏ వ్యూహం ఉందంటారు జగన్మోహన్ రెడ్డి వెనుకల? వాడి ఎంటికలు ఒక ఎంటిక లేకుండా బిరికేస్తారండి ప్రజలు. దాని గురించి ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను నేను, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ పందులే గుంపులు వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరే సింహాలరా ఈరోజు నువ్వు పెట్టిండే అరాచకాలకు, నువ్వు పెట్టిండే జైలు కేసులకు, నువ్వు రోజు చేసే అరాచకాలు, హత్యలు, మానభంగాలకు సింహాలై వస్తున్నారా? మీ మాదిరి పందులు కాదు. అంటే ఊర్లో పిచ్చి కుక్కను తరమడానికి ఊరంతా ఏకమైనట్టు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు తరుముతారని చెప్తా ఉన్నారా?
ప్రజలు తరుముతున్నారు ఇప్పుడు. ప్రజలతో పోరాడరా, మీరేం పోరాడేది? పోలీసులు లేకపోతే మిమ్మల్ని కుక్కలు కొట్టేటి కొడతారు. అయితే మీరు ఇందాక ఒక కథ చెప్పారు, రాముడు రావణ సంహారం కోసం దేవాది దేవతలు సమస్త లోక జనము వెయిట్ చేశారు, వేచి చూసి ఆ రావణ సంహారం కోసం ఆయన సంహారం జరిగిన తర్వాత ఆనందంతో తదుపరి చర్యలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి పతనం కోసము దేవుడే రాముడైనటువంటి మామూలుగా నరరూపంలో ఉన్నటువంటి మా దేవుడు రాముడనేవాడు. సో ఆ రాముడే చాలామంది సహాయం తీసుకున్నాడు. ఉడత సహాయం కానీ, లేకపోతే జటాయు సహాయం కానీ, అదేవిధంగా హనుమంతుడు వానరుల సహాయం కానీ, అదేవిధంగా వివిధ రాజుల సమూహంతో వెళ్ళి రావణ సంహారం చేయడం జరిగింది. మరి అదేవిధంగా అనుకోవచ్చా చంద్రబాబు గారి విషయంలో? 200% అండి. చంద్రబాబు నాయుడు దేవుడిని పరిపాలిస్తున్నాడు. ఈ రాష్ట్రం ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగాలు అయ్యి సైకిల్ లేనోడు కూడా ఈరోజు విమానాల్లో తిరుగుతూ ఉన్నారు, కార్లు ఎత్తుకొని తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు దండం పెడతా ఉన్నారు. నిన్ను నమ్ముకున్న ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు నిన్ను వాళ్ళ తల్లిదండ్రులందరూ తిట్టకుండా కొట్టకుండా ఎదురుగా వస్తే కొట్టి చంపేస్తారు. పిచ్చి కుక్కను కొడతారు. అందుకే నువ్వు పరదాలు వేసుకొని ఈదిలోకి కూడా రాకుండా పోతానంటున్నావు. ఒక్కసారి దిగి రోడ్లకు నదువు తెలుస్తుంది. పోలీసులను అడ్డు పెట్టుకొని కాదు, నీలాంటి వాళ్ళు లుచ్చాగాలు నీ వెనకంటుండే షెడ్యూల్ నా కొడకలందరినీ లైన్గా పెట్టుకొని ఇది జనాలు లేకపోతే తెలుస్తుంది ఆ జగన్మోహన్ రెడ్డి కథ. పిచ్చి కుక్క ఏ విధంగా ప్రజల్లోకి పోతుందో దాన్ని ఏ విధంగా కొడతారో ఆ విధంగా కొడతారండి. గతంలో చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు, అంటే ఏదో ఇలా అసభ్య పదజాలంతో దూషిస్తూ ఉంటే పిచ్చి కుక్క మనల్ని గరిచిందని చెప్పి మనం పిచ్చి కుక్కను కరవలేం కదా అని చెప్పేసి అన్నారు. మరి దీనిపై మీరే? పిచ్చి కుక్కని ఈ కుక్క గరకపోతే ఇంకో కుక్క గరిస్తుంది, ఇంకోటి షూట్ చేస్తాడు, మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, దాన్ని ఎత్తి మత్తి సూదులేసి కొట్టిందే కాల్చి ఎత్తాడు బారేస్తారు, ఇంకోటి వస్తాడు కత్తితో నరుకుతాడు, ఇంకో కుక్క వచ్చి కరిస్తుందండి. మనమేంది కరిచేది? పిచ్చి కుక్కను మనుషులు కరుస్తారా? పిచ్చి కుక్కను ఇంకో కుక్కే కరుస్తుంది, ఆ కుక్కను వాళ్ళే కరుస్తారు. నువ్వు పెట్టినటువంటి వాళ్ళే ఈరోజు ఏ పోలీసులను అయితే అడ్డు పెట్టుకున్నావే ఆ పోలీసు వాళ్ళు రేపు బేడీలు వేసుకొని ఈడ్చుకొని పోతారు ఈ జగన్ని. చూస్తూ ఉండండి. మీరు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి ఒక కన్ను ఇంకో కన్నును పొడుచుకుంటుంది అన్నట్టు, మా కన్నును పాము తన గుడ్లను సైతం తానే తింటుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి తన నాయకుల్ని తన కార్యకర్తలను తనే తింటాడని మీరు చెప్తున్నారా? ఆ విధంగా తినే చాలా మంది వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ రాష్ట్రంలో. ఎవరు ఇతని వెనకంటే లేరు, ఇతన్ని చేర్చుకోవాలా. చంద్రబాబు నాయుడు గేట్లు ఎత్తేసింటే ఈ పార్టీ ఈవేళ కట్టప్లాప్ అయిపోవు. ఆడుండే దొంగలందరినీ, మంచోళ్ళను, నీతి నిజాయితీలను వాళ్ళనే చేర్చుకున్నాడు. తప్పితే నీ వెనకుంటుండే 420 గాలిని ఎవరిని చేర్చుకోలేదే. వాడు నానిగాడు 2-3 నానీళ్ళు ఉన్నారు, వాడు 2 ఆడవాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా గురించి చెప్పాలంటే చాలా కథలు ఉన్నాయి. ఇటువంటి డోంట్ కేర్ వీళ్ళ మాట్లాడుకునేదానికి కూడా మనకు టైం వేస్ట్ అవుతుంది. ఈయన కథ అయిపోయింది, ఎక్స్పైర్ డేట్ వచ్చేసింది. ఈ సైకో గారిని జైలుకి పంపించేస్తారు, ప్రజలే ధర్మేస్తారు. వెళ్ళిపోయింది, అయిపోయింది డేట్. ఓకే. మరి అయితే ఈరోజు ప్రజాగలం సభ గురించి వెంకటరమణ గారు చాలా బాగా వివరించారు. అలాగే నందమూరి కుటుంబం ఒకే స్టేజ్ పైన చూడడం చాలా ముచ్చటగా ఉందని చెప్పేసి తెలియజేశారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.